ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళల కష్టాలు తీర్చేందుకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని చెప్పారు. శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపునిచ్చే విధంగా ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నామన్నారు. అయినా ఇంకా కొన్ని చోట్ల మహిళలు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారని చెప్పారు. థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తా ఉంది. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం వైపు, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి చేసుకున్నటువంటి ఒక ఉద్యమ ఉత్సాహం కావచ్చు, ఉద్యమ సక్సెస్ కావచ్చు, ఈ రకంగా ఆనాడు నిర్వహించుకోవడం జరిగింది. రాను రాను రకరకాల వాళ్ళు రకరకాల థీమ్స్ తీసుకొచ్చి అటు ఇటు డైవర్ట్ చేయడం జరిగిన అంతిమంగా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా రకరకాల వివక్షత అన్ని రంగాల్లో మనం ముందంజలో వచ్చినప్పటికీ ఆ ఏ రంగంలోకి వస్తామో అక్కడ కూడా రకరకాల వివక్షతను, అసమానతను, వేతనాలలో వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని కూడగొట్టాలంటే భావజాలంలో మార్పు రావాలి, ఆలోచించే విధానంలో ఈ నేటి సమాజంలో మార్పు రావాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ అనేది